నమస్కారం. కేఎన్ఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మకర సంక్రాంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని మహిళలు ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతలతో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు వేకువజామున లేచి ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఆవు పేడతో గొబ్బెమ్మలు, నవధాన్యాలు, రేగుపళ్ళు, పూలు పెట్టి పూజలు నిర్వహించారు. పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. ఉదయం నుంచి పలు ఆలయాల్లో చిన్న పెద్దలు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు నోములు, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇంటింటా పిండి వంటలు గుమగుమలాడాయి. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరగిలిన మన రాయలసీమ, ఆనందాలకు సంక్రాంతి చిరునామా. పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెన వేశావు. తెలవారుతుంటే కామారెడ్డి పట్టణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మన కామారెడ్డి పట్టణంలోని 41వ వార్డు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇప్పుడు గత 3 రోజుల నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న మా వార్డు ప్రజలందరికీ నా తరపున, మా వార్డు తరపున కామారెడ్డి ప్రజలకు, 41వ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. చేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా. పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కాను సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ భోగి పండుగ రోజు పాలు పొంగేయడము, చేయడము, ముగ్గులు వేసుకోవడము, పిల్లలు కైట్లు ఎగిరేయడము చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ పిండి వంటలతో చేసుకోవడము, కైట్స్ ఎగిరేయడము ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ అందరికీ. రైచి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు, పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచు పూల జల్లు, పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి, గోమాత భూమాతల పూజలు చేసి, హరిదాసుల కీర్తనలు గానం చేసి,
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము. పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము. స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం. తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి, సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి, ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు. కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పడాటలు భోగి పండ్లతో దీవెనలు. ఇవి 3 రోజుల సందడులు, ప్రతి రైతు గుండెకు పండుగలు. ఇటు పిండి వంటల ఘుమఘుమలు, అటు బొమ్మల కొలువుల సరిగమలు. Hey, రంగు పతంగి వచ్చింది. Hey, నింగి సింగిడి అయ్యింది. Hey, చల్ చరక్ తెచ్చింది. Let's go, let's go, let's go, let's go. Hey, పాత బస్తీకి జాओ. Hey, ధూల్ పెట్టకు భాగో. Hey, ఇటు మంజా లేజా. Let's go, let's go, let's go, let's go. దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే, ఉత్తరాన భానుడు నిలిచాడే. ఈ మకర రాశిలోకి అడుగు వేసే, తన దిశను నేటితో మార్చే చెట్లు పూలను పూసేలే. పండ్లు నిండుగా కాసేలే, ఇంట్లో పంటలు నిండే, పశువులు పాడినిచ్చిందే. బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే, సంక్రాంతి ఇంటికి వచ్చేసే. గుండెల వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే, జ్ఞాపకాల ముద్దలేసే. Hey, चिचलचा मारेंगे. Hey, गोलकोंडा को जाएंगे. Hey, मचाटील डालेंगे. Let's go, let's go, let's go, let's go. Hey, मेरा प्लास्टिक मांझा है, तेरा नायलॉन मांझा है. मामा पिंच को आजा, बीच कांड अब करेंगे. భోగి మంట భాగ్యం వెచ్చనైన రాగం, మకర రాశి తొంగి చూసి ఆయుషు పోసే. కనుమ నాటి యోగం పోవులకు స్నానం, పశువుల పాదాలు మొక్కి రైతు ధరించే. కడప వీధులు కనుమకు కథం తొక్కెగా, ఒంగోలులో గిత్తలు కోటి కురికెగా. పల్లెల్లో ముగ్గుల పందెం, భూమికే అద్దెను అందం. గొప్పెమ్మల చుట్టూ గానం, మాట బిడ్డలు చేసే. దైవమిచ్చే దీవెనలి నాడే, కష్టం మరిచి కళ్ళు మెరిసాయే. ఇండ్లు ఇంద్రధనసోలయ్యాయే. Hey, चल डबीर पूरा है, लड्डू दूध पौली है. मची पतंगी ते दाम. Let's go, let's go, let's go, let's go. Hey, चल पोती की वो दाम है, दिल जीता एक दाम है. दम चुपी जो दाम. Let's go, let's go, let's go. ఏలో ఏలో ఏలేలో ఇల్లు చూసుకోవాలో, ఎల్లలన్నీ దాటి మెల్లగా పల్లెలు చేరాలో. ఎన్ని వేల పుణ్యాలో చేసుకొని పుట్టాలో, ఉన్న ఊరిలోనే పండగ చెయ్యాలంటే ఇయ్యాలో. గొబ్బియల్లో గోగుల కావాలా, పిలగ గోగుల కావాలా. డబ్బున నువ్వు ఇంటికి రారా, సెనుకువాలా, చెప్పిన అన్ని దేవాలా. మనసుల్లో పలుకే బంగారావాయే, హరి హరి నారాయణ. మళ్ళీ
పైన దయ చూపాలే హరి హరి నారాయణ. మేడ మీద ఎగురుతున్న రంగు రంగుల పతంగి జాడలన్నీ వెతికి వెతికి అంటుకుంది ఆనింగి. ఊరు విడిసి వెళ్ళినోళ్ళ ఒక్కసారి రమ్మంది, ఉన్న ఊరే కన్న తల్లి అంతకన్నా ఏముంది. పొరలొస్తున్నారని తెలిసి చెరువు అచ్చరు వందింది, పొలము నిండా పారి పండుగకు గట్టి పంటలనిచ్చింది. బొసిపోయిన ఊరు అవ్వల నోరు నవ్వు రువ్వుతుంది, 3 రోజుల్లో ఏడాదికి సరిపడ ఎలుగు నింపుతుంది. గంగిరెద్దు వంగల్లో రంగరంగ వైభోగం, ఆలకిస్తే ఆనందం మరిదాసు సంగీతం. అమ్మ పిండి వంటల్లో అల్లుకున్న భాషం, ఇవ్వలేదు హనుమంతైనా నువ్వు వెళ్ళేటి ఏ దేశం. ఎన్ని ఎల్ల ఎన్నెల గురువాల పగల ఎన్నెల గురువాల ఎన్నో ఏళ్ళు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. పల్లె పట్టణాల్లోని ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు హరివిల్లను తలపిస్తున్నాయి. కొత్త కోడళ్లు, అల్లులు, బంధుమిత్రుల రాకతో పల్లెలు కోలాహలంగా మారాయి. నిన్నంతా భోగి భాగ్యాలతో సంబరాలు చేసుకున్న తెలుగు ప్రజలు నేడు సంక్రాంతికి స్వాగతం పలుకుతూ తెల్లవారుజాము నుంచే సందడి చేశారు. హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, వేకువజామునే జంగమ దేవరల జేజే గంటలు, ఢమరుక నాదాలు, అక్కడక్కడ పిటుల దొరల బడాయి మాటలతో పట్టణాలు, పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు మేళ సందడి చేశాయి. 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలు సోమవారం భోగి మంటలతో ప్రారంభమయ్యాయి. లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నట్లు ఇళ్ల ముంగిళ్లలో మహిళలు రంగవల్లులు, గొబ్బెమ్మలను తీర్చిదిద్దారు. యువత, చిన్నారులు ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తూ రోజంతా సందడి చేశారు. ఎక్కడ చూసినా రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో రెపరెపలాడాయి. ఆయా ప్రాంతాల్లో యువత కేరింతలు మార్మోగాయి. గాలిపటాలు ఎగరవేసి పిల్లలు సంగీత హోరుతో హుషారుగా గడిపారు. హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలెక్కి వచ్చాడు, ఉత్తర దిక్కుల్లో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే తలటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే. నింగిలో చుక్కలు తెచ్చి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొబ్బెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట, హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట, ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు, పిండి వంటల వంటిళ్ళు, అందరూ మెచ్చే అల్లర్లు, బంధువులస్తే కబుర్లు. బొమ్మలే కులువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే, అద్దమల్లె ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులలిగే పెద్ద పండగరా ఈ సంక్రాంతి, పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు, డమ్డమడం మూతలతో సన్నాయి డోలు, చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు, చంచమచం సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. పురాణ
రాజన్న మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ గుడి గంటలు మోగేనట పండగనే చాటి రంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తొడగొట్టే భీమవరం పందాలే కట్టి రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే సొంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే సంబరాలలో ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్లగుండాలన్నా హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలే జట్టు కట్టి ముచ్చటకున్నాయే సంకురాతిరి సంకురాతిరి సందడులే పల్లె పండగ గుండె నిండగా బంధువులే సంకురాతిరి సంకురాతిరి సందడులే పల్లె పండగ గుండె నిండగా బంధువులే తొలి కోడి కూచే చలిమంట కాచే ఊరూరంతా హోరునలేచే రంగిరెద్దు ఆడే హరిదాసు పాడే ఫలము తాకి పొలము సిరులు మాలోగిలి నింపే ఈ నెల వైభోగమే పల్లె పాడి పంటల పుణ్యమే రంగవల్లుల పిండి వంటల కోలాహలమాయే ఈ నెల వైభోగమే పల్లె పాడి పంటల పుణ్యమే రంగవల్లుల పిండి వంటల కోలాహలమాయే సంకురాతిరి సంకురాతిరి సందడులే పల్లె పండగ గుండె నిండగా బంధువులే తోరణాలతో తొణికింది పల్లె అందాల గంధాల కల్లాపి జల్లే ఆడబిడ్డలతో చూడముచ్చటాయే ఊరంతా ఊరేగి వైభోగమాయే 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 రాశిలోకి సూర్యుడొచ్చే మంచి అనువైన కాలాన్ని మోసుకొచ్చే పశువుల కొమ్ములు రంగున మెరిసే పాడి పంటలే రాసులిచ్చే ఆ జీవరాసులే మురిసి కనుమ పండుగ తెచ్చే పక్షులే ప్రణమిల్లి దీవెనలే ఇచ్చే పేకాటారాయుళ్ళ జాతరే సాగే కోడి పుంజుల కూత పొలిమేరే దాటింది అరే సుబ్బమ్మ గొబ్బియలో మా చిన్న పెద్దల సంబరం ఆ ప్రకృతి సుకృతి ఇంటింట చేరి చేసింది నందనం అరే సుబ్బమ్మ గొబ్బియలో మా చిన్న పెద్దల సంబరం ఆ ప్రకృతి సుకృతి ఇంటింట చేరి చేసింది నందనం అరే సంకురాతిరి
సంకురాతిరి సందడులే పల్లె పండగ గుండె నిండగా బంధువులే సంకురాతిరి సందడులే పల్లె పండగ గుండె నిండగా బంధువులే తొలి కోడి కూచే చలిమంట కాచే ఊరూరంతా హోరునలేచే రంగిరెద్దు ఆడే హరిదాసు పాడే ఫలము తాకి పొలము సిరులు మాలోగిలి నింపే ఈ నెల వైభోగమే పల్లె పాడి పంటల పుణ్యమే రంగవల్లుల పిండి వంటల కోలాహలమాయే ఈ నెల వైభోగమే పల్లె పాడి పంటల పుణ్యమే రంగవల్లుల పిండి వంటల కోలాహలమాయే సంకురాతిరి సందడులే పల్లె పండగ గుండె నిండగా బంధువులే తోరణాలతో తొణికింది పల్లె అందాల గంధాల కల్లాపి జల్లే ఆడబిడ్డలతో చూడముచ్చటాయే ఊరంతా ఊరేగి వైభోగమాయే ఆ మకర రాశిలోకి సూర్యుడొచ్చే మంచి అనువైన కాలాన్ని మోసుకొచ్చే పశువుల కొమ్ములు రంగున మెరిసే పాడి పంట ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్పై ప్రభుత్వం వేటు వేసింది. ఆసుపత్రిని అడ్డగా చేసుకుని ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు నడపడంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పదవీ కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానా శుక్రవారం రాత్రి ఫంక్షన్ హాల్గా మారిపోయిన సంగతి తెలిసిందే. సూపరింటెండెంట్ ప్రతిమారాజు తన ఛాంబర్ను ఫంక్షన్ హాల్గా మార్చేశారు. రంగురంగుల అలంకరణలు, బేలూన్లు, దగదగ మెరిసే లైట్ల మధ్య అట్టహాసంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. భారీ కేకు, బొకేలు, బహుమతులు, ఫోటో షూట్లు, వీడియోలు ఇలా ఫంక్షన్కు ఏమాత్రం తీసిపోకుండా ఛాంబర్లో వేడుకలు జరిగిపోయాయి. యథారాజా తథా ప్రజ అన్నట్టు సిబ్బంది కూడా తమ మేడంను ప్రసన్నం చేసుకునేందుకు ఛాంబర్ను అలంకరించడమే కాకుండా శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూ కట్టారు. మొత్తంగా కొన్ని గంటల పాటు సూపరింటెండెంట్ ఛాంబర్తో పాటు ఆ పరిసరాలన్నీ ఫంక్షన్ హాల్ను తలపించాయి. దీంతో రోగుల అవస్థలను పట్టించుకోకుండా తన ఛాంబర్ను ఫంక్షన్ హాల్గా మార్చుకొని పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, సిబ్బంది నుంచి కానుకలు పొందడంపై ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఆమెను బాధ్యతల నుంచి తప్పించింది. నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించింది.
ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. గల్ఫ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి యాబ్ లీగల్ సర్వీసెస్ CEO సలాం 55 లక్షల పరిహారం అందజేశారు. దీంతో యాబ్ లీగల్ సంస్థకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం జాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు 2022 డిసెంబర్ 27న షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇండస్ట్రియల్ ఏరియాలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతుండగా పాకిస్తాన్ చెందిన వాహనదారుడు ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే గద్దల రాజును షార్జా అల్ ఖాసియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందాడు. మరణించిన రాజాపై రహదారి దాటిన అభియోగం మోపి కేసును ముగించారు. ఆ సమయంలోనే అతని బంధువు యాబ్ లీగల్ సర్వీసెస్ CEO సలాం పాపింగ్సరికి కేసును అప్పగించారు. రోడ్డు దాటుతున్న పాదచారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో షార్జా కోర్టులో న్యాయవాదులు రాజు కుటుంబానికి నష్టపరిహారం అందేలా కృషి చేశారు. गाड़ी एक्सीडेंट होकर मर गए आदमी का नाम है बुड्डला राजा गंगाराम। वो इंडिया से तेलंगाना निज़ामाबाद जुगरियाल ये जगह का आदमी था। उसको जब भी किधर से हमारा रोड से नहीं जा सकता था, वो रोड से क्रॉसिंग करने का टाइम इसको एक्सीडेंट हो गया था। जो शारजा कोर्ट ने इसको जो मारा था पाकिस्तानी आदमी था। जब भी पाकिस्तानी आदमी मारा, जेल में उसको पकड़ के रखा है। बाद में वो जेल में वो पाकिस्तानी आदमी, उसका वकील ने बोला जो एक्सीडेंट में मर गया था उसका गड्डाला राजा राम का मिस्टेक है, इसलिए पूरा गलत उसका नाम पे डालो। क्यों ये जब भी कौन सा जगह से नहीं जा सकता है वो जगह से गया, ऐसा बोल के ये केस शारजा कोर्ट ने बंद करके रखा था। जब भी बंद करके रखा था, इसको कुछ कॉम्पनसेशन अमाउंट नहीं मिलता था। वो टाइम में इसका जो रिलेटिव है वो भाई का नाम है राजन्ना भाई, वो हम लोग को अप्रोच किया है। असल में जब भी मर गया था ये राजन्ना भाई बहुत तकलीफ उठाया था कि वो इसका बॉडी का मुल्लुक लेके जाने के लिए पुलिस में कोर्ट में इसका पेपर वगैरह भाई साहब ने राजन्ना ने खुद ही सब कुछ करता था। अभी ये इसका चेक जो है
पहले भी हम लोग आया था लूलू एक्सचेंज के थ्रू, अभी उसका गांव में अभी भेजेगा। इसका जो डॉक्यूमेंट जो है भाई राजन्ना भाई को मैं एक एक करके उसका डॉक्यूमेंट अभी देगा। ये अभी अरबी में है, आप आपका मोबाइल में अरबी एक पकड़ेगा, फिर आपका लैंग्वेज में देखेगा, आपको इंशाल्लाह पूरा ये मालूम हो सकता है। ठीक है, अपॉर्चुनिटी वगैरह इधर है। ठीक है, दूसरा हम लोग अभी लूलू एक्सचेंज थ्रू हम लोग उनको पैसा भेजेगा, जब भी पैसे भेजेगा चेक का कॉपी, इसका डिटेल्स वगैरह। थैंक यू याब एंड थैंक यू सलीम भाई एंड आपके बारे में सुना है ऑलरेडी एंड वी नो ऑल द ऑर्गेनाइजेशन हाउ योर वर्क, आप लोग कैसा काम करते हैं, इसलिए तो मैंने आपका पास आया, ये केस दिया। बट योर पीपल आर डूइंग वंडरफुल जॉब। ओके, थैंक यू। जो पॉसिबल ही नहीं होते वो आप लोग पॉसिबल करके दिखाते हैं। दैट इज व्हाट वी हम लोग को अच्छा लगता है कि आप लोग के पास आने के लिए। एंड इतना ही कहता हूँ, थैंक यू सो मच फॉर ऑल द टीम, योर एफर्ट एंड गेटिंग दिस। दूसरा मैं तेलंगाना वो देश का लोग के साथ बात करना चाहता हूँ। तेलंगाना में बहुत ऐसा गल्फ कंट्रीज में, स्पेशली दुबई, सऊदी अरबिया में बहुत आदमी एक्सीडेंट में मर जाता है। बहुत केस का पैसा उनका फैमिली में बराबर नहीं मिलता है, इसलिए कि कोई एजेंट लोग केस उठाता है, कोई लोग को देता है, कोई लोग को नहीं देता है। ऐसा बहुत कंप्लेंट हम लोग को साथ आ चुका है। और मेरे को 2 महीना पहले भी 1-2 कंप्लेंट आ गया था, और जो कोई चेन्नई वाला कोई लोग एजेंट जाके उधर से केस उठाया 3 साल पहले, अभी तक उनको कोई पैसा भी नहीं मिला। अभी देखो, अभी हम लोग को जो केस जब भाई ने लेके आया, हम लोग कैसा तरतीब से केस कर दिया है, कैसा हम लोग का वकील लोग, इधर का यूएई का एक्सपर्ट लीगल एडवोकेट्स कैसा काम करके इसको पैसा वसूल कर दिया, वो भी भाई साहब बोल दिया है। हम लोग को कभी भी कोई काम है आप लोग को कांटेक्ट कर सकते हैं। थैंक यू भाई। थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू। కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ను ఎత్తివేయాలని రైతు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా పాలనలో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ ను పూర్తి స్థాయిలో రద్దు చేసే వరకు దీక్ష విరమించాలని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట అడ్లూరు ఎల్లరెడ్డి గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ రెడ్డి సోమవారం రాత్రి ఆమరణ దీక్ష చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా మున్సిపల్లో విలీన గ్రామాలైన టేక్యాల్, దేవున్పల్లి, లింగాపూర్, అడ్లూరు, ఇల్చీపూర్, సరంపల్లి, రాజంపేటతో పాటు అడ్లూరు ఎల్లరెడ్డి గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన మొత్తం 1190 ఎకరాలు భూమిని రైతులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ విషయంలో 45 రోజుల పాటు చేసిన పోరాటంలో పయ్యావుల రాములు అనే రైతు మృతి చెందాడని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి ఏడాదవుతున్నా హామీ ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు. తక్షణమే జోన్లను ఎత్తివేయాలని, అప్పటి వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా ఈ ఆమరణ నిరాహార దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం గత ఏడాదిన్నర ఎదుట చేపట్టిన ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా సాక్షిగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తక్షణమే ఈ ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లు ఎత్తివేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష ఇలానే కొనసాగుతూ ఉంటుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.